ఇలా తయారయ్యారేంటిరా? కోట్లు, లక్షలు, వేల రూపాయల కోసం కేవలం 300 కోసం మనిషిని చంపేద్దాం అనుకున్నారా? ఉండాలి నీలాంటి వాడు. నీలాంటి వాడిని వందలు వేల కోట్లు దోచేసిన దేశ సొమ్మును తన జలసాల కోసం వాడుతున్న వాడి వద్ద వదిలిపెడితే ఏం చేస్తావు? అయినా ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎలారా? చాలా చిన్న విషయం, బట్ నీకు మాత్రం పిచ్చి కుక్క వచ్చినట్లు కోపం వచ్చి కర్ర తీసుకొని ఒక దెబ్బ అయితే కొట్టేశావు. చూడు ఇప్పుడు ఏమైందో. డబ్బుల కోసం, ఆస్తుల కోసం ఘర్షణలు అనేది చాలా చిన్న విషయంగా మారిపోయింది. బంధాలు, బంధుత్వాలు తరువాత ముందు పైసలే కావాలనేలా పరిస్థితులు తయారయ్యాయి. డబ్బుల కోసం అయినవారు బయటవారనే తేడా లేకుండా దాడులు, ప్రతిదాడులు, కొన్నిసార్లు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నాయి. చివరకు 10 రూపాయలు, 100 రూపాయలకు కూడా ప్రాణాలు పోయిన ఘటనలు కొన్ని చోటు చేసుకున్న విషయం విదితమే. కాగా ఇప్పుడు 300 రూపాయల కోసం ఒక ప్రాణం తీసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవారిపురంలో ఈ నెల 20వ తేదీన ఇరువురు వ్యక్తుల మధ్య 300 రూపాయల విషయమై ఘర్షణ జరిగింది. అది కాస్త దాడికి దారితీసింది. చాట్ల సతీష్ పై కర్రతో దాడి చేశాడు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలయ్యాడు చాట్ల సతీష్. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కానీ విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి సతీష్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు వెంకటేశ్వరరావు పరారు కావడంతో అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇది 20/12/2024 తేదీ సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో పామర్రు మండలం చాట్లవారిపురానికి చెందినటువంటి చాట్ల సతీష్ అనే అతనికి చాట్ల వెంకటేశ్వరరావు అనే అతను ఒక 300 రూపాయలు ఇవ్వాల్సి వచ్చి దాని మీద ఇరువురు గొడవ పడడం జరిగింది. ఆ గొడవలో భాగంగా వెంకటేశ్వరరావు ఈ సతీష్ తల మీద కర్రతో కొట్టడం జరిగింది. తర్వాత సతీష్ని హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేయగా అతడు ట్రీట్మెంట్ పొందుతూ 25వ తారీఖు రాత్రి చనిపోవడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. చనిపోయిన తర్వాత కేసును కల్పబుల్ హోమ్సైడ్గా ఆల్టర్ చేసి దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ అది విజిట్ చేయడం జరిగింది. అలాగే విట్నెస్లను కూడా అలాగే ఎగ్జామ్ చేయడం జరిగింది. ఎవరైతే మొదలుగా ఉన్నాడు వెంకటేశ్వర ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, అతను కూడా ఇమీడియట్గా కస్టడీలో తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.